సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. సో టుడేస్ వీడియో వచ్చేసి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ పెడగాజీ మ్యాథమెటిక్స్ని కంప్లీట్ చేసుకుందాం. సో సీటెట్కి సంబంధించింది. సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఏం తెలుసుకుందాం అంటే నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకుందాం. సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే మనం సైన్స్ని మన ఓన్ లైఫ్లో మన డైలీ లైఫ్లో మనం ఎలా చూస్తున్నాం అన్నది. సో మనకు ప్రతిరోజు మనకి మ్యాథ్స్ అనేది ఏదో విషయంలో మన లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. సో పాలతను వస్తాడు, అతనికి డబ్బులు ఇవ్వాలి, సో ఇన్ని లీటర్లకి ఇన్ని డబ్బులు అని ఇవ్వాలి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో మన డైలీ లైఫ్లో మ్యాథ్స్ అనేది మనకు యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఏదో ఒక విషయం, సో మనం కిచెన్లో ఉన్నప్పుడు కానీ మనం చేసే కర్రీలో కానీ మనం చేసే ఏ పనిలో అయినా మ్యాథ్స్ అన్నది ఉంటుంది. సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో సో మనం ఫస్ట్ మనకున్నది వచ్చే పాయింట్ వచ్చేసి లాజికల్ థింకింగ్. సో లాజికల్ అంటే మనం ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు కానీ దానిలో ఉన్న లాజిక్ని మనం చూస్తాం. సో మనం బాబుకి 2+2 = 4 అని, 10+10 = 20 అని, సో 20లో నుంచి మనం 5 తీసేస్తే మనకు 15 వస్తుందని, సో ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మనం ఏం చెప్తే వాడు దాని యొక్క లాజిక్ని ఆలోచిస్తాడు. సో చైల్డ్లో మనం ఈ లాజికల్ థింకింగ్ అన్నది ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. సో ఈ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్లో మనం చైల్డ్కి ఏం నేర్పిస్తామంటే కాంక్రీట్ అంటే మనం ఏదైతే టచ్ చేసి మన చేత్తో మనం టచ్ చేసి ఫీల్ చేయగలమో వాటిని మనం కాంక్రీట్ మెటీరియల్స్ అంటాం. సో ఏదైతే మనం ఓన్గా ఊహించుకునేది మన కళ్ళకి కనిపించకపోయినా అది మన కళ్ళకి కనిపిస్తున్నట్టు మనం ఊహించుకునే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ అంటాం. సో ఒక చైల్డ్కి మనం టూ రూపీస్ ఇచ్చి టూ రూపీస్ కాయిన్స్ ఇచ్చి, సో ఈ వన్ కాయిన్ ప్లస్ 1 కాయిన్ = మనం 2 అని, సో ఇంకొక 1 + 1 2 కాయిన్స్ అని చెప్పి మనం ఒక 4 కాయిన్స్ని కలిపితే ఇది మనకు 4 రూపీస్ అయింది. సో వాడైతే ఆ కాయిన్స్ని టచ్ చేయగలడు. అలాగే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ, సో ఆ థింగ్ని ఆ వస్తువుని తను టచ్ చేయగలిగి తెలుసుకున్నప్పుడు దాన్ని మనం కాంక్రీట్ అంటాం. అదే ఒక చైల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు తనకు కావాల్సిన నీడ్, సో ఒక 20 రూపీస్ ఇచ్చి ఒక 10 రూపీస్ బుక్ కానీ పెన్సిల్ కానీ తీసుకున్నప్పుడు తన మైండ్లో సో 20లో నుంచి 10 తీసేస్తే సో నాకు రిమైనింగ్ 10 వస్తుంది. సో అబ్స్ట్రాక్టివ్గా థింక్ చేయడం. సో ఏదైతే మనం టచ్ చేయకుండా మన ఓన్గా ఫీల్ అయ్యి తన మైండ్లో తను క్యాలిక్యులేషన్ చేసుకునే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్గా అంటాం. సో మ్యాథ్స్ని మనం కాంక్రీట్ టు అబ్స్ట్రాక్టల్ కాన్సెప్ట్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సింబాలిక్. సింబాలిక్ అంటే మనం మ్యాథ్స్లో ఎడిషన్స్కి కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ సింబల్స్ యూస్ చేస్తాం. ప్లస్ సింబల్, మైనస్ సింబల్, ఇంటూ సింబల్, డివిజన్కి గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, సో ఇవన్నీ మనం మ్యాథ్స్లో సింబాలిక్గా యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్ములా ప్రిన్సిపల్స్. సో మనం మ్యాథ్స్లో ఫార్ములాస్ అనేవి యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ డిడక్టివ్ రీజనింగ్. డిడక్టివ్ రీజనింగ్ అంటే ఫస్ట్ మనం డైరెక్ట్గా రూల్ చెప్పి తర్వాత దాని యొక్క ఎగ్జాంపుల్స్ని చెప్తాం. సో డిడక్టివ్ రీజనింగ్ అంటే ఫస్ట్ రూల్ చెప్పి దాని యొక్క ఎగ్జాంపుల్స్ని మనం చూపడమే. సో ఆ రూల్కి ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్గా మ్యాచ్ అయింది, సో మనం చెప్పిన రూల్కి ఇది కరెక్ట్ ఫామ్ అయిందని చెప్పేదాన్నే మనం డిడక్టివ్ రీజనింగ్ అంటాం. సో ఇండక్టివ్ రీజనింగ్లో ఏంటంటే దాంట్లో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చి తర్వాత రూల్ని చెప్తాం. సో ముందు ఎగ్జాంపుల్స్తో చెప్పి మనకు అర్థమైన తర్వాత దానికి మనం రూల్స్ని అప్లై చేసేదాన్ని ఇండక్టివ్ రీజనింగ్ అని మనం అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో దీన్నే మనం TLMs అని కూడా అంటాం. సో టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ నుంచి కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ద్వారా కానీ, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మెథడ్స్ కానీ, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ ద్వారా కానీ, సో ఇందాక చెప్పాను నేను ఇండక్టివ్ రీజనింగ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్, అండ్ అనాలిసిస్ అండ్ సింథసిస్. అనాలిసిస్ అంటే ఒక ప్రాబ్లమ్ని మనం డివైడ్ చేసిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ కలిపేదాన్ని మనం సింథసిస్ అంటాం. సపరేట్ చేసేదాన్ని మనం అనాలిసిస్ అని అంటాం. సో అనాలిసిస్ అండ్ సింథసిస్ చేయడానికి కానీ, యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్ కానీ, సో TLMస్లో మనం యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్ కూడా స్టూడెంట్స్కి పిల్లలకి నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇది మన టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో వచ్చేసి కాన్సెప్ట్ మ్యాపింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్ మెథడ్స్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్, అనాలిసిస్ అండ్ సింథసిస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి
ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటైజేషన్ ఆఫ్ ఏ చైల్డ్స్ థాట్ ప్రాసెస్. మనం ఒక చైల్డ్ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చిల్డ్రన్ లెర్న్ టు ఎంజాయ్ మ్యాథమెటిక్స్. సో చాలామందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. సో పిల్లలు అలా కాకుండా మ్యాథ్స్ని ఎంజాయ్ చేస్తూ చదవడం. సో మ్యాథ్స్లో జెండర్ స్టీరియోటైప్ కూడా ఉంటుంది. సో అబ్బాయిలు మాత్రమే మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు, అమ్మాయిలు బాగా చేయలేరు అనే ఒక ఇది కూడా ఉంది. బికాజ్ ఆఫ్ ఫియర్, అమ్మాయిలకి మ్యాథ్స్ అంటే భయం అనే ఒక ఇది కూడా ఉంది. సో అలా కాకుండా చిల్డ్రన్స్ లెర్న్ టు ఎంజాయ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వన్ మేకింగ్ మ్యాథమెటిక్స్ ఏ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో మ్యాథ్స్ అనేది ఒక చైల్డ్ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి నట్టు ఉండాలి. సో తను క్లాస్లో ఏదైతే చదువుకున్నాడో తన డైలీ లైఫ్లో స్కూల్ బయట కూడా ఆ మ్యాథ్స్ తనకి పనికొచ్చేటట్టు ఉండాలి. సో ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ దాని యొక్క గురించి. సో మేకింగ్ మ్యాథమెటిక్స్ ఏ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్ టు డెవలప్ లాజికల్ థింకింగ్ అమాంగ్ ద చిల్డ్రన్స్. సో పిల్లల్లో లాజికల్ థింకింగ్ని కూడా మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చిల్డ్రన్ అండర్స్టాండ్ ద బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో చిల్డ్రన్స్లో బేసిక్ స్ట్రక్చర్స్, మ్యాథమెటిక్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్స్లో అర్థమయ్యేటట్టు చెప్పాల్సి ఉంటుంది. సో అవి ఏంటంటే అర్థమెటిక్స్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ. చిల్డ్రన్ అండర్స్టాండ్ ద బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈస్ arithmetic, algebra, geometry and trigonometry. So one of the most important definition is quotation. The David Wheeler says, more useful to know how to mathematize than to know a lot of mathematics. According to George Pole, there are two aims of teaching mathematics in school. So George Pole prakaram two aims of teaching mathematics in school. సో జార్జ్ పోలే ప్రకారం టూ ఎయిమ్స్ అంటే ఒకటి నారో ఎయిమ్, ఇంకొకటి బ్రాడ్ ఎయిమ్ అండ్ హయ్యర్ ఎయిమ్. నారో ఎయిమ్ అంటే సంకోచిత లక్ష్యాలు. సో ఎయిమ్స్ అంటే లక్ష్యాలు సంకోచితంగా. సో సొసైటీకి మనకు కంఫర్ట్గా ఉండే నారో ఎయిమ్స్ అనమాట. బ్రాడ్ ఎయిమ్స్ అంటే విస్తృత లక్ష్యాలు. సో విస్తృతంగా ఆలోచించేదాన్ని, డెప్త్గా ఆలోచించేదాన్ని మనం విస్తృత లక్ష్యాలు, బ్రాడ్ ఎయిమ్స్ ఆర్ హయ్యర్ ఎయిమ్స్ అని అంటాం. సో నారో ఎయిమ్స్ వచ్చేసి దీస్ ఎయిమ్స్ ఎంఫసైజ్ ఆన్ టర్నింగ్ అవుట్ ఎంప్లాయబుల్ అడల్ట్స్ హూ కెన్ కాంట్రిబ్యూట్ టు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో సామాజికంగా లేక ఆర్థికంగా సో అవుట్ ఎంప్లాయబుల్ అడల్ట్స్. సో వాళ్ళు ఈ నారో ఎయిమ్స్లో ఎంతవరకే ఆలోచించగలరు. సో మన జాబ్ వచ్చింది, మనం సామాజికంగా ఆర్థికంగా డెవలప్ అయ్యామా లేదా. సో దీస్ ఎయిమ్స్ ఎంఫసైజ్ ఆన్ turning out employable adults who can contribute to social and economic development. Next one, this is related to numerical operations, measurements, fractions, percentage, etc. సో నారో ఏమంటే ఒకే విధంగా ఆలోచించడం కాబట్టి సో దీంట్లో జస్ట్ బేసిక్గా న్యూమరికల్ ఆపరేషన్స్. సో మన వెయిట్ ఎంత, మన హైట్ ఎంత, సో దాన్ని మనం ఎలా మెజర్ చేసుకోవచ్చు, ఫ్రాక్షన్స్ ద్వారా కానీ పర్సంటేజ్ ద్వారా కానీ. సో మనం ఇలా రిలేటెడ్గా న్యూమరికల్ ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి. నెక్స్ట్ thus the limited aim of mathematics is to develop useful abilities. సో ఈ నారో ఎయిమ్లో మనకు మ్యాథమెటిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అబిలిటీస్ వరకే ఉంటుంది. సో thus the limit aims of mathematics is to develop useful aims. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాడ్ ఎయిమ్స్ ఆర్ హయ్యర్ ఎయిమ్స్. బ్రాడ్ ఎయిమ్స్ అంటే విస్తృత లక్ష్యాలు. సో దీంట్లో మనం థింక్ మ్యాథమెటికల్లీ, సో మ్యాథమెటికల్ వైజ్గా థింక్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ ఏ లాజికల్ డిస్కషన్. సో మనం ఏదైనా మాట్లాడితే అది లాజికల్గా ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫైండ్ లాజికల్ కన్క్లూజన్ టు బిలీఫ్స్. మనం అంటాం కదా అందరికీ మ్యాజిక్లే కావాలి, ఎవరికి లాజిక్ వద్దు అని. సో మనం ఏదైనా విషయం తెలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని మ్యాజిక్గా కాకుండా లాజిక్గా, ఇది ఇలా ఎందుకు చేయాలి, ఇది ఇలా ఎందుకు వచ్చింది, సో మనం ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది, దాని యొక్క విషయం యొక్క లాజికల్గా థింక్ చేయడం. అప్పుడే కదా మనకు చాలా విషయాలు వస్తుంది. సో తను చెప్పాడు, నేను నమ్మేశాను, అయిపోయింది అని అంటే అది ఎంతవరకు కరెక్ట్.
దాని గురించి మనం కొంచెం బ్రీఫ్‌గా కూర్చున్నప్పుడే దాని యొక్క లాజిక్ దాని గురించి మనకు చాలా విషయాలన్నవి తెలుస్తుంది. అందుకే ఫైండ్ లాజికల్ కన్క్లూజన్ టు బిలీఫ్స్. మన సంస్కృతి, సాంప్రదాయాలు సో, ఈ బిలీఫ్ ఎందుకు చేయాలి? ఫర్ ఫైండింగ్ ఫైండ్ లోకల్ కన్క్లూజన్ టు బిలీఫ్. నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండ్ అబ్స్ట్రాక్ట్‌నెస్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్. సో, ఒక సొల్యూషన్‌కి ఒకే రకమైన ప్రాబ్లమ్ కాకుండా కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఒకే విధంగా కాకుండా డైవర్జెంట్ థింకింగ్‌గా ఎన్నో రకాలుగా ఒక ప్రాబ్లమ్‌ని ఎన్ని రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు అనే థింకింగ్‌ని కూడా మనం చేయొచ్చు. దాన్ని మనం బ్రాడ్ ఎయిమ్స్ అని అంటాం. సో, ఫైండ్ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్. సో, మ్యాథ్స్‌లో ఎప్పుడు ప్రాబ్లమ్స్‌ని మనం డైవర్జెంట్ థింకింగ్‌గానే ఆలోచించాల్సి ఉంటుంది. నెక్స్ట్ టు డెవలప్ చైల్డ్ రిసోర్సెస్. సో, ఇవి జార్జ్ పాలియర్స్ గారి 2 ఎయిమ్స్. మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్స్ మీద కూడా థియరీ ఇచ్చారు. సో, 4 స్టెప్స్. సో, ఈ థియరీ అని కాదు కానీ మన ముందు ఒక ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ఎలా వచ్చింది అనేది మనం అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఒక ప్లాన్ అన్నది మనం వేసుకుంటాం. వేసుకున్న ప్లాన్‌ని మనం అమలు చేస్తాం. సో, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి మనం ఏ ప్లాన్ అయితే వేసుకుంటామో, ఆ ప్లాన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే అమలు చేస్తాం. సో, మనం అమలు చేసిన ప్లాన్ అన్నది కరెక్ట్‌గా వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. దాని యొక్క రివ్యూ ఎట్లా వచ్చింది? సో, మనం ప్లాన్ చేసిన విధంగానే వచ్చిందా అనేది మనం చెక్ చేసుకుంటాం. సో, అదే విధంగా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కూడా జార్జ్ పోలే గారు ఇలాగే మనకి స్టెప్స్ అనేవి ఇచ్చారు. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? అండర్‌స్టాండ్ ద ప్రాబ్లమ్. సో, మనకొచ్చిన ప్రాబ్లమ్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. దాన్నే అనాలిసిస్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే డివైజ్ ఏ ప్లాన్. సో, మనం ప్రాబ్లమ్‌ని మనం అనలైజ్ చేసినప్పుడు దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. సో, ఒక ప్లాన్ ఈ విధంగా చేసుకోవాలి మన ప్రాబ్లమ్‌కి అని. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్యారీ ఔట్ ద ప్లాన్. సో, ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనం ఏదైతే ప్లాన్ వేసుకుంటామో ఆ ప్లాన్‌ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. తర్వాత క్యారీ ఔట్ ద ప్లాన్. రిఫ్లెక్షన్ అనమాట. సో, మనం ఏ ప్లాన్ అయితే వేసుకున్నామో ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా దాన్ని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఈ 4 స్టెప్స్ అనేవి మనకు జార్జ్ పోలే గారు చెప్పారు. నౌ అకార్డింగ్ టు ఎన్‌సీఎఫ్ 2005. సో, ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం ప్రైమరీ లెవెల్ వచ్చేసి 6 నుంచి 11 ఇయర్స్ వరకు ఉంటుంది. సో, ప్రైమరీ లెవెల్ చిల్డ్రన్ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది? 6-11 ఇయర్స్ ఉంటుంది. ఎన్ష్యూరింగ్ న్యూమరసీ ఇన్ ఆల్ చిల్డ్రన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యూఈఈ. సో, ఇది బేసిక్ స్ట్రక్చర్ చైల్డ్‌కి న్యూమరసీ నెంబర్స్ మీద ఒక బేసిక్ స్ట్రక్చర్ అన్నది నేర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అట్ దీస్ లెవెల్ ప్రోగ్రెషన్ షుడ్ బి ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. సో, చైల్డ్ అనే అతను కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ లెవెల్‌కి మనం దాన్ని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంకరేజ్ ద నాన్ నెంబర్ ఏరియాస్ లైక్ షేప్స్, స్పెక్చువల్ అండర్స్టాండింగ్, ప్యాట్రన్స్, మెజర్మెంట్స్ అండ్ డేటా హ్యాండ్లింగ్. సో, ఒక ప్రైమరీ లెవెల్ చైల్డ్‌కి మనం ఏం నేర్పిస్తామంటే షేప్స్ కానీ, స్పెక్చువల్ అండర్స్టాండింగ్ కానీ, ప్యాట్రన్ కానీ, మెజర్మెంట్స్ అండ్ డేటా హ్యాండ్లింగ్ నేర్పిస్తాం. సో, వీటిలో ఏదైతే మనం క్వశ్చన్ మనల్ని అడుగుతుంటే ఏదైతే మనం చైల్డ్‌కి ప్రైమరీ లెవెల్‌లో నేర్పించామో అని అడిగితే, సో, ఒక చైల్డ్‌కి మనం ప్రైమరీ లెవెల్‌లో ఏం చెప్పామంటే రేషియో గురించి చెప్పాం. నెక్స్ట్ వన్ మ్యాథమెటిక్స్ పజిల్స్ హెల్ప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. చిల్డ్రన్ లెర్న్ టు ఎంజాయ్ మ్యాథమెటిక్స్ రాదర్ దెన్ ఫియర్ ఇట్. సో, మ్యాథ్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేయాలి కానీ భయంతో మ్యాథ్స్ని వాళ్ళు చూడకూడదు. నెక్స్ట్ చిల్డ్రన్స్ లెర్న్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ మోర్ దెన్ ఫార్ములా అండ్ మెకానికల్ ప్రొసీజర్. మ్యాథమెటిక్స్ అన్నది ఫార్ములాస్ కన్నా మెకానికల్ ప్రొసీజర్స్గా ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్ సీజ్ మ్యాథమెటిక్స్ యాజ్ సంథింగ్ టు టాక్ అబౌట్, టు కమ్యూనికేట్ త్రూ, టు డిస్కస్ అమాంగ్ దెమ్సెల్ఫ్, టు వర్క్ టుగెదర్ ఆన్. సో, చిల్డ్రన్ మ్యాథమెటిక్స్ని ఎలా సంథింగ్ టు టాక్ అబౌట్, టు కమ్యూనికేట్ త్రూ, టు డిస్కస్ అమాంగ్ దెమ్సెల్ఫ్, టు వర్క్ టుగెదర్ ఆన్. నెక్స్ట్ ద చిల్డ్రన్ పొసెస్ అండ్ సాల్వ్ మీనింగ్ఫుల్ ప్రాబ్లమ్స్. చిల్డ్రన్స్ ప్రాబ్లమ్స్ని మీనింగ్ఫుల్గా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ చిల్డ్రన్ యూజ్ అబ్స్ట్రాక్ట్నెస్ టు ప్రిసీవ్స్ రిలేషన్షిప్, టు సీ స్ట్రక్చర్స్, టు రీజన్ అవుట్ థింగ్స్,
to argue the truth of falsity of statements. The children use abstractions to precise relationships, to see structures, to reasons out things, to argue the truth or falsity of statement. Next, last to second point. Children understand the basic structure of mathematics, arithmetic, algebra, geometry, and trigonometry. So, the basic content areas of school mathematics all offer a methodology for abstraction, subtraction, and generalization. So, children understand the basic structure of mathematics, arithmetics, algebra, geometry, and trigonometry. The basic content areas of school mathematics all offer a methodology for abstraction, subtractions, and generalization. Next point. The teachers engage every child in class with the conviction that everyone can learn mathematics. ఇవి కొన్ని పాయింట్స్ మనకు ఎన్సీఎఫ్ 2005 నుంచి మనం తీసుకున్న మ్యాథ్స్ గురించి ఈ పాయింట్స్ ఇవి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్ మ్యాపింగ్. సో మన కింద ఒక డ్రాయింగ్ చూస్తున్నాం కదా. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అన్నది ఇలా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ స్కెమాటిక్ డ్రాయింగ్ విచ్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సెప్ట్స్. సో ఈ స్కెమాటిక్ డ్రాయింగ్ అన్నది డ్రాయింగ్ కానీ డయాగ్రామ్స్ కానీ ఒక సిస్టమ్ గురించి కానీ ఒక ప్రాసెస్ గురించి కానీ మనం చెప్పేదాన్నే స్కెమాటిక్ డ్రాయింగ్ అని అంటాం. ఇట్ ఈజ్ ఏ స్కెమాటిక్ డ్రాయింగ్ విచ్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఒక రిలేషన్ మధ్యలో ఉన్న కాన్సెప్ట్ యొక్క రిలేషన్షిప్ గురించి చెప్పడమే కాన్సెప్ట్ మ్యాపింగ్. ఇట్ ఈజ్ ఏ స్కెమాటిక్ డ్రాయింగ్ విచ్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సెప్ట్స్. నెక్స్ట్ వన్. ఇట్ ఈజ్ ఏ హైరార్చికల్ స్ట్రక్చర్. హైరార్చికల్ అంటే క్రమానుగత. సో హైరార్చికల్ అంటే క్రమానుగత స్ట్రక్చర్. ఇట్ కెన్ బి బిల్డ్ ఇదర్ బై ద టీచర్ ఆర్ లెర్నర్. సో ఇది టీచర్ అయినా సరే స్టూడెంట్ అయినా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్ కంటైన్ ద న్యూ కాన్సెప్ట్ విత్ ద ప్రీవియస్ నాలెడ్జ్. సో ఇది ప్రీవియస్ నాలెడ్జ్, మనకు తెలిసిన ప్రీవియస్ నాలెడ్జ్తో కొత్త నాలెడ్జ్ని, కొత్త కాన్సెప్ట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఎ మెథడ్ విచ్ మేక్స్ లెర్నింగ్ సక్సెస్ఫుల్. సో లెర్నింగ్ సక్సెస్ఫుల్ అన్నది ఇక్కడ జరుగుతుంది. నా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిమెట్రిక్. సో ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ మేడ్ అప్ ద ఎగ్జాక్ట్లీ సిమిలర్ పార్ట్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఆర్ అరౌండ్ యాన్ యాక్సిస్. సో ఇదేం చెప్తుందంటే, ఇప్పుడు ఏ ఉంది, ఏని మనం వర్టికల్గా కట్ చేసినప్పుడు దాన్ని ఫోల్డ్ చేస్తే సేమ్ వస్తుంది. సో ఈ వైపు ఎలా ఉందో ఆ వైపు కూడా అలాగే సేమ్గా వస్తుంది. సో ఫేసింగ్ ఈచ్ అదర్ సిమిలర్ పార్ట్స్. మనం ఏని వర్టికల్గా కట్ చేసి ఫోల్డ్ చేస్తే వర్టికల్గా ఫోల్డ్ చేసినా మనకు సేమ్గానే వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ బీని కూడా మనం హారిజాంటల్గా ఫోల్డ్ చేయగలం. అదే వర్టికల్గా అయితే సేమ్గా ఉండదు. అండ్ మనం ఎఫ్ని కానీ జీని కానీ జే, సో ఇలాంటి లెటర్స్ని మనం ఎటు హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ మనం వాటిని ఫోల్డ్ చేయలేం, ఎందుకంటే అవి సేమ్గా రావు కాబట్టి. సో మనకి ఎగ్జామ్లు ఇట్లా ఎలా అడుగుతాడంటే, ఏ లెటర్స్ని మనం సిమెట్రిక్ చేయలేము. సో ఏ లెటర్స్ని మనం సిమెట్రిక్గా చేయలేము, ఎఫ్ని కానీ జీ, జే, ఎల్, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, జెడ్. సో ఈ లెటర్స్ని మనం సిమెట్రిక్గా చేయలేము. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకటి కంటే ఎక్కువ ఫోల్డ్ చేసినప్పుడు సిమిలర్ పార్ట్సే వస్తాయి సిమెట్రిక్, అంటే హెచ్ కానీ ఐ కానీ. సో ఇలా అడగచ్చు. సో ఈ లెటర్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ షేప్స్లో కూడా దీన్ని అడుగుతాడు, షేప్స్ కూడా మెన్షన్ చేద్దాం. సో దిస్ ఈజ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. సో స్క్వేర్లో మనకి 4 లైన్స్, రెక్టాంగులర్లో 2 లైన్స్, రాంబస్లో 2 లైన్స్, సో కైట్లో 1 లైన్, ఐసోస్లేస్ ట్రిపుజాయిడ్లో 1 లైన్, ట్రిపుజాయిడ్లో నో లైన్స్. సో అవి కూడా. సో ఇదే వేలో మనకి షేప్స్ని, వాటి యొక్క లైన్స్ని మనల్ని క్వశ్చనింగ్ అన్నది వస్తుంది. నౌ నెక్స్ట్ వచ్చేసి టాసిలేషన్. టాసిలేషన్నే మనం టైలింగ్ అని కూడా పిలుస్తాం. టాసిలేషన్ ఈజ్ క్రియేటెడ్ వెన్ ఏ షేప్ ఈజ్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, covering a plane without
ఎనీ గ్యాప్స్ అండ్ ఓవర్లాప్స్. సో కింద చూస్తున్న షేప్స్ని మనం చూస్తేనే అర్థమవుతుంది. సో రిపీటెడ్గా కలరింగ్ కానీ రిపీటెడ్గా ఓవర్లాపింగ్ చేయడం కానీ, అందుకే దీనిని మనం ట్రాన్స్లేషన్ మనం టైలింగ్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జియోబోర్డ్. సో జియోబోర్డ్ అంటే పక్కన మన డయాగ్రామ్లో కనిపిస్తున్నట్టు ఒక చెక్క మీద మనం మేకుల్ని కొట్టేసి ఒక రబ్బర్ హెల్ప్తో పిల్లలకి డ్రాయింగ్స్ని అంటే షేప్స్ని ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగులర్, సో వాటి యొక్క షేప్స్ని మనం బోర్డు మీద చూపించేదాన్ని మనం జియో బోర్డ్ అని అంటాం. సో ఇక్కడ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ బోర్డ్ విచ్ నెయిల్స్ ఆర్ embedded. Next, with the uses of rubber band, initial geometrical measurements and numerical concepts can be made to understand. Next వచ్చేసి abacus. Abacus, it is an ancient mathematical instrument. It is framed generally of a wood or a plastic that holds rods with freely sliding beads mounted on them. The concept of additions, subtraction, multiplication, division, fractions, square roots, place value, phase values, etc. can be made to understand very easily. Next, graph paper. Graph paper is the best teaching learning resource to explain the concept of decimal numbers. సో గ్రాఫ్ పేపర్ మనకు డెసిమల్ నెంబర్స్కి యూజ్ అవుతుంది. 0.5, 1.5, సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో మన గ్రాఫ్ పేపర్ అనేది డెసిమల్ నెంబర్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్, పై చార్ట్, a geometric representation showing the relationship between a whole and its parts as a pie chart. సో ఒక సర్కిల్లో సో ఇది ఇన్ని పార్ట్స్ అదన్ని పార్ట్స్ అనేవి దాన్ని మెన్షన్ చేయడానికి. సో ఏ జామెట్రికల్ రిప్రజెంటేషన్ షోయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ హోల్ అండ్ ఇట్స్ పార్ట్ as a pie chart. నెక్స్ట్, డెనిస్ బ్లాక్. These are manipulative tools used to teach basic additions. So basic addition, subtractions, counting, place value and multiplications. These are four types. Four types వచ్చేసి ఒకటి యూనిట్, సెకండ్ వన్ రాడ్స్, థర్డ్ ఫ్లాట్స్ అండ్ ఫోర్త్ క్యూబ్స్. సో మొత్తం ఇవి 4 టైప్స్ ఉంటాయి. సో యూనిట్స్ అన్నది మనకు వన్స్కి, రాడ్స్ అనేది టెన్స్కి, ఫ్లాట్స్ అనేవి హండ్రెడ్స్కి అండ్ క్యూబ్స్ అనేవి థౌజండ్స్కి. సో దిస్ యూనిట్ క్యూబ్స్ రిప్రజెంట్స్ యూనిట్స్, రాడ్స్ టెన్స్, ఫ్లాట్స్ హండ్రెడ్స్ అండ్ క్యూబ్ థౌజండ్స్. ఇది డెన్స్ బ్లాక్ యొక్క డయాగ్రామ్. అండ్ 3-dimensional teaching aids. These aids provide understanding of a real things. సో 3D అంటేనే మనం రియల్గా మన కళ్ళకు కనిపించినట్టు అంటాం కదా. సో దీస్ ఎయిడ్స్ ప్రొవైడ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియల్ థింగ్స్. దీస్ ఆర్ రియల్ ఆబ్జెక్ట్స్, స్పెసిమెన్స్ అంటే నమూనా, అండ్ మోడల్స్, ప్యూపెట్స్. దీస్ ఆర్ రియల్ ఆబ్జెక్ట్స్, స్పెసిమెన్స్, మోడల్స్, ప్యూపెట్స్ ఆర్ ద 3-dimensional teaching aids. Shape of mathematics. So the tall shape of mathematics is where mastery of one topic is prerequisite for the next. ఒక టాపిక్ మీద మనం మంచి పట్టు సాధిస్తే ఆ టాపిక్ మనకు టాల్ అంటేనే పెరగడం కదా. సో అది నెక్స్ట్ మనకి ఎంతో యూజ్ అవుతుందని. సో ఒక టాపిక్ మీద మనం మాస్టరీ చేసినప్పుడు ఆ టాపిక్ మనకి ప్రీరిక్వెస్ట్గా నెక్స్ట్లో చాలా యూజ్ అవుతుందని. సో మనం ఇప్పుడు టేబుల్స్ నేర్చుకుంటాం. ఆ టేబుల్స్ అనేవి మనకు మనం మొత్తం లైఫ్లో కూడా, సబ్జెక్ట్లోనే కాదు లైఫ్లో కూడా ఆ టేబుల్స్ మీద మనకు యూజ్ ఉంటుంది. సో ఫార్ములాస్ నేర్చుకుంటాం. సో మనం నేర్చుకున్న ఆ ఫార్ములాస్ మీద మనకు థియరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మనం ఫర్దర్గా నెక్స్ట్గా యూజ్ చేసుకున్న దాన్ని మనం టాల్ షేప్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూమ్స్ టాక్సానమీ. సో బ్లూమ్స్ టాక్సానమీ గురించి మనం చెప్పుకునేటప్పుడు దీన్ని మనం క్యాప్స్గా గుర్తుపెట్టుకుందాం. సో 3 learning domains ఉంటాయి. సో C ఫర్ కాంగ్నేటివ్ డొమైన్, A ఫర్ ఎఫెక్టివ్ డొమైన్ అండ్ P ఫర్ సైకోమోటర్ డొమైన్. సో దీన్ని మనం క్యాప్గా గుర్తుపెట్టుకుందాం. సో కాంగ్నేటివ్ డొమైన్ అన్నది థింకింగ్, కాంగ్నేటివ్ అంటేనే థింకింగ్ అని అర్థం. సో ఇది మన హెడ్కి సంబంధించింది. ఎఫెక్టివ్ డొమైన్ అంటే మన ఎమోషన్స్కి సంబంధించినది, రిలేటెడ్ టు అవర్ హార్ట్. సో కాంగ్నేటివ్ వచ్చేసి మన హెడ్కి,
ఎఫెక్టివ్ డొమైన్ అనేది మన హార్ట్కి, అండ్ సైకోమోటర్ డొమైన్, సో మోటార్ స్కిల్స్ మన హ్యాండ్ కానీ గుర్తుపెట్టుకోండి. కాగ్నిటివ్ డొమైన్ ఫర్ హెడ్, ఎఫెక్టివ్ డొమైన్ ఫర్ హార్ట్, సో ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, సైకోమోటర్ డొమైన్ ఫర్ హ్యాండ్ అని పెట్టుకోండి. యాక్టివిటీస్ చేస్తాం కదా, సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా అంటే సిడిపిలో బ్లూమ్స్ టాక్సానమీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో బ్లూమ్స్ టాక్సానమీ థియరీలో ఇది కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది. సో మనకు 1956లో బ్లూమ్స్ మనకు ఈ 6 లెవెల్స్ని ఇచ్చాడు. 1956లో నౌన్ ఫామ్లో మనకు ఈ 6 లెవెల్స్ అనేవి ఇచ్చాడు. సో దాంట్లో నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్, ఎవల్యూషన్, సో ఈ 6 లెవెల్స్ అనేవి ఇచ్చాడు. తర్వాత 2001లో ఆయన అసిస్టెంట్ దీన్ని స్లైడ్గా చేంజ్ చేస్తూ వర్బ్ ఫామ్లోకి ఇస్తాడు. సో నాలెడ్జ్ని రిమెంబర్గా, కాంప్రహెన్షన్ని అండర్స్టాండ్గా, అప్లికేషన్ని అప్లైగా, ఎనాలిసిస్ని ఎనలైజ్గా. సో ఇక్కడ ఈ 2 స్టెప్స్ని సో ఆయన ఏమనుకున్నాడంటే ఎవల్యూషన్ కంటే టాప్లో క్రియేట్ ఉంటుంది. సో ఎవల్యూషన్ని 5th లెవెల్లోకి అండ్ క్రియేటివ్ సింథసిస్ని క్రియేట్గా ఆయన చేంజ్ చేయడం అడిగింది. సో మనకు ఎగ్జామ్లో ఈ 6 లెవెల్స్ యొక్క సీక్వెన్స్ అడుగుతాడు, లేదా 4 ఆప్షన్స్లో ఏదైనా ఒక రాంగ్ ఆప్షన్ ఇచ్చి దాంట్లో లేనిది అడుగుతాడు, లేదా ఫస్ట్ నుంచి సెకండ్ లెవెల్ ఏది అని అడుగుతాడు. సో ఇది కింద నుంచి రిమెంబర్ అన్నది ఫస్ట్ లెవెల్, అండర్స్టాండింగ్ అన్నది సెకండ్, అప్లై అన్నది థర్డ్ లెవెల్, అనలైజ్ అన్నది 4th లెవెల్, ఎవాల్యుయేట్ అన్నది 5th, అండ్ క్రియేటివ్ అన్నది 6th లెవెల్ అన్నమాట. సో ఈ బ్లూమ్స్ టాక్సానమీ గురించి ఏంటంటే ఇది ఈజీ టు హార్డ్కి. సో ఈ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఈజీ నుండి హార్డ్కి, లో నుండి హైకి. సో ఈ రిమెంబర్, అండర్స్టాండింగ్, అప్లై ఈ 3 లెవెల్స్ని మనం లాట్స్ అంటాం. లాట్స్ అంటే లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అని. సో అనాలిసిస్, ఎవాల్యుయేట్, క్రియేటివ్ని మనం హాట్స్ అంటాం. HOTS, హాట్స్ అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ని అంటాం. సో ఈ 3 లెవెల్స్ని లాట్స్ అంటాం, అండ్ 4, 5, 6 లెవెల్స్ని మనం హాట్స్ అని అంటాం. సో ఇలా కూడా బిట్ అన్నది వస్తుంది. సో నౌ మీనింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. సో టీచింగ్ derived from to teach, which means to instruct, process in which one individual makes something known to another individual. టీచింగ్ ఈజ్ బైపోలార్ ప్రాసెస్. సో టీచింగ్ అన్నది బైపోలార్ ప్రాసెస్ అని మనకు జాన్ ఆడమ్ గారు చెప్పారు. ఈయన ఒక బుక్ కూడా రాశారు, ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ థియరీ అని బుక్ నేమ్. సో జాన్ ఆడమ్ ఏం చెప్తారంటే ఎడ్యుకేషన్ అన్నది టీచర్ నుంచి డైరెక్ట్గా స్టూడెంట్కే అని చెప్తారు. ఎందుకంటే టీచర్ ఒక మెచ్యూర్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి. సో ఈ స్టూడెంట్ అన్న వాళ్ళు టీచర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేస్తారనేది జాన్ ఆడమ్ ఒక ఫిలాసఫీ. నెక్స్ట్, టీచింగ్ ఈజ్ ఏ ట్రైపోలార్ ప్రాసెస్. సో టీచింగ్ అనేది ట్రైపోలార్ ప్రాసెస్ అని మనకు జాన్ డ్యూవ్ గారు చెప్తారు. ఈయనే లెర్నింగ్ బై డూయింగ్ గురించి కూడా చెప్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, బైపోలార్ ప్రాసెస్ చెప్పిందేమో జాన్ ఆడమ్, ట్రైపోలార్ ప్రాసెస్ చెప్పిందేమో జాన్ డ్యూవ్. సో జాన్ డ్యూవ్ గారు మన యొక్క అమెరికన్ ఫిలాసఫర్. ఈయన ఏం చెప్తాడంటే స్టూడెంట్ అనేవాడు టీచర్ దగ్గర నుంచే కాదు, కరికులం నుంచి, సొసైటీ నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి కూడా చాలా నేర్చుకుంటాడని. కరికులం అంటే పాఠ్య ప్రణాళిక కానీ, సొసైటీ సమాజం నుంచి కానీ, ఎన్విరాన్మెంట్ పరిసరాల నుంచి కూడా చైల్డ్ అనేవాడు ఎడ్యుకేషన్ అనేది, నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాడని చెప్తారు. సో బైపోలార్ ప్రాసెస్ వచ్చేసి జాన్ ఆడమ్, ట్రైపోలార్ వచ్చేసి జాన్ డ్యూవ్ గారు చెప్తారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేది మనకు ఇండిజినియస్గా, ఎఫెక్టివ్గా, కనెక్టెడ్ విత్ రియల్ లైఫ్గా, ఇంట్రెస్టింగ్, లాంగ్ లాస్టింగ్, హెల్ప్ఫుల్ ఇన్ లెర్నింగ్గా ఈ TLMs అనేవి మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో జాల్డెన్ డెనిస్ ఈయన మనకు చాలా ప్రిన్సిపల్స్ అయితే ఇచ్చారు, కానీ ఇప్పటికైతే మనకి 4 సరిపోతాయి. ఫస్ట్ వచ్చేసి డైనమిక్ ప్రిన్సిపల్స్, సెకండ్ వన్ వచ్చేసి ప్రిస్పెక్చువల్ వేరియబిలిటీ ప్రిన్సిపల్, థర్డ్ వన్ మ్యాథమెటికల్ వేరియబిలిటీ ప్రిన్సిపల్స్, ఫోర్త్ వన్ కన్స్ట్రక్టివ్ ప్రిన్సిపల్స్. సో ఈ ప్రిన్సిపల్స్ని తను
సీక్వెన్స్‌లో అడుగుతాడు. లేని ఒక ప్రిన్సిపల్‌ని యాడ్ చేసి దీంట్లో ఏ ప్రిన్సిపల్‌ని అయితే తను ఇవ్వలేదో కనిపెట్టమని మీకు ఇస్తాడు. ఇంతవరకైతే మనకి జాల్టన్ డెన్నిస్ సరిపోతుంది. సో న్యూమాన్ ఈయన మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చెప్తాడు. సో 5 స్టెప్స్‌లో ఇస్తాడు. సో న్యూమాన్ ఐడెంటిఫైడ్ 5 బేసిక్ స్టెప్స్ స్టూడెంట్ మస్ట్ టైపికల్లీ వర్క్ టు త్రూ టు సాల్వ్ రిటర్న్ వర్డ్ ప్రాబ్లమ్స్. సో 5 basic steps student must typically work through to solve written word problems. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రీడింగ్, సెకండ్ స్టెప్ వచ్చేసి కాంప్రహెన్షన్, థర్డ్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రాసెస్ స్కిల్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎన్కోడింగ్ అనమాట. సో ఈ 5 స్టెప్స్ని మనకు న్యూమాన్ ఇచ్చారు. అన్ని స్టెప్స్ ఎలా పడితే అలా అడుగుతాడు ఎక్కడ. సో ఈ స్టెప్స్ అన్నవి మీరు ప్రతి దాంట్లోనూ సీక్వెన్స్గా అడగండి. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, సో రీడింగ్, కాంప్రహెన్షన్, ట్రాన్స్ఫర్మేషన్, ప్రాసెస్ స్కిల్స్, ఎన్కోడింగ్. సో న్యూటన్ సజెస్టెడ్ 5 promotes to determine where errors may occur in students' attempt to solve written problems. సో ఇక్కడ రీడింగ్ అంటే ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ టు మీ. సో ఫస్ట్ మనం క్వశ్చన్ని చదవాల్సి ఉంటుంది. కాంప్రహెన్షన్, టెల్ మీ వాట్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్ మనల్ని ఏం అడుగుతుంది. టెల్ మీ వాట్ ద క్వశ్చన్ ఆస్కింగ్ యూ టు డూ. ట్రాన్స్ఫర్మేషన్, టెల్ మీ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ఆన్సర్. సో మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఫైండ్ చేస్తున్నారు అన్నది ట్రాన్స్ఫర్మేషన్. టెల్ మీ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాసెసింగ్ స్కిల్స్ అంటే షో మీ వాట్ టు డూ గెట్ ద ఆన్సర్. నువ్వు ఆన్సర్ చేయడానికి ఏం చేయాలనుకున్నా ఆన్సర్ రావడానికి. సో షో మీ వాట్ టు డూ గెట్ ద ఆన్సర్. ఎన్కోడింగ్ అంటే నౌ రైట్ డౌన్ యువర్ ఆన్సర్. సో ఎన్కోడింగ్ అంటే సో మనం ఏ ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేసామో ఆ ఆన్సర్ని నోట్ డౌన్ చేయమంటున్నాడు. సో ఎన్కోడింగ్ అంటే నౌ రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్. సో దీస్ 5 స్టెప్స్ ఆఫ్ న్యూమాన్స్. సో ఇది లెర్నింగ్ డిసబిలిటీ గురించి. ద లెర్నర్స్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ నెంబర్స్ అండ్ క్యాలిక్యులేషన్, హీ ఆర్ షీ ఈజ్ హ్యావింగ్ డిసబిలిటీ నోన్ యాజ్ డిస్కాలిక్లియా. సో ఎవరికైతే మ్యాథ్స్ అనేది భయం ఉంటుందో దాన్నే మనం డిస్కాలిక్లియా అంటాం. సో మ్యాథ్స్ని మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం కాబట్టి డిస్కాలిక్లియా అంటే మ్యాథ్స్ యొక్క లెర్నింగ్ డిసబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. సో ఏ గుడ్ mathematics textbook at a primary level, it should not be too dense and large. సో ఆ టెక్స్ట్ బుక్ అనేది బాగా దట్టంగా పెద్దగా లార్జ్గా ఉండకూడదు. ద కాన్సెప్ట్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ త్రూ కాంటెక్స్ట్ because it gives a clear idea of the subject and cause less confusion in the students. Context అంటే సందర్భంగా. The concept should be introduced through context. సందర్భంగా మనకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇస్తే పిల్లలకి ఐడియా అనేది క్లియర్గా ఉంటుంది. సో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా. The concept should be introduced through context because it gives a clear idea of the subject and cause less confusion in student. The book should include షేప్స్, డ్రాయింగ్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్. సో బుక్స్ అన్నవి షేప్స్, డ్రాయింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్డ్గా ఉండాలి. నౌ వ్యాన్ హేలీ థియరీ. సో ఈ వ్యాన్ హేలీ మనకు పిల్లలు జామెట్రీని ఎలా నేర్చుకుంటారు అనే దాని మీద థియరీ ఇచ్చారు. సో ఈ థియరీ అన్నది మొత్తం మనకు 5 లెవెల్స్లో ఉంటాయి. సో ఇక్కడ మేడం 4 ఉన్నాయి కదా అంటారేమో. సో ఈ లెవెల్స్ అన్నవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అంటే మొత్తం 5 లెవెల్స్లో ఇచ్చారు. సో లెవెల్ 0 వచ్చేసి విజువలైజేషన్, లెవెల్ 1 వచ్చేసి అనలైజ్, లెవెల్ 2 వచ్చేసి ఇన్ఫార్మల్ డిడక్షన్, లెవెల్ 3 వచ్చేసి డిడక్షన్, లెవెల్ 4 వచ్చేసి రిగర్. సో ఈ లెవెల్ 0 వచ్చేసి విజువలైజేషన్ అంటే డిస్క్రైబ్ షేప్స్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ దేర్ అపియరెన్స్. సో ఈ విజువలైజేషన్లో పిల్లవాళ్ళు ఏంటంటే ఒక వస్తువుని చూసినప్పుడు వాళ్ళ మైండ్లో ఒక ఇమాజిన్ చేసుకుంటారు. ఒక వస్తువుని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. సో మనం ట్రయాంగిల్ చూపించినప్పుడు వాళ్ళు దాన్ని సమోసాలాగా, సర్కిల్ని చూపించినప్పుడు దాన్ని ఒక పూరీలాగా, సో ఒక రెక్టాంగిల్ని చూపించినప్పుడు బిస్కెట్ లాగా,
స్క్వేర్‌ని చూపించినప్పుడు బాక్స్ లాగా. సో, ఇలాగా మనం ఒక షేప్‌ని చూపించినప్పుడు వాళ్ళ మైండ్‌లోకొచ్చే వస్తువుని వాళ్ళు ఇమాజిన్ చేసుకునేదే విజువలైజేషన్ అని చెప్తారు. సో, లెవెల్ 0లో పిల్లవాడు డిస్క్రైబ్ ద షేప్స్ ఆన్ దేర్ బేసిక్స్ ఆఫ్ దేర్ అపియరెన్స్. సో, వాళ్ళు వాళ్ళ కంటికి కనిపించే ఇమాజిన్ వాళ్ళ యొక్క అపియరెన్స్ మీద అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్ 1 వచ్చేసి అనాలిసిస్. అనాలిసిస్ అంటేనే విశ్లేషణ. డిస్క్రైబ్ ద షేప్స్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. ఇప్పుడు వాళ్ళు ఒక పూరిని కానీ చపాతీని కానీ చూసినప్పుడు సో ఇది సర్కిల్ లాగా ఉంది. అప్పుడు వాళ్ళు దాన్ని అలా ఇమాజిన్ చేస్తారు. ఒక డోర్ని చూసినప్పుడు సో ఇది రెక్టాంగులర్ లాగా ఉంది. సో ఇది సో ఆన్ ఈ మోడల్ ఈ షేప్లో ఉందని సో అప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ లెవెల్ 2 ఇన్ఫార్మల్ డిడక్షన్. ఇన్ఫార్మల్ డిడక్షన్లో రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ and the relation among them, which assist students in logically ordering the properties of the shapes. సో ఇక్కడ సర్కిల్ సో ఇక్కడ వాటి యొక్క ప్రాపర్టీస్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. సో సర్కిల్లో మధ్య నుంచి సెంటర్ వస్తుంది, అందులో మనకు రేడియస్ వస్తుంది. సో ఇలాగా వాటి యొక్క ప్రాపర్టీస్ స్క్వేర్ 4 sides ఆర్ ఈక్వల్, రెక్టాంగులర్ 2 sides ఆర్ ఈక్వల్. సో ఇలా ఇన్ఫార్మల్ డిడక్షన్ అన్నది. సో రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ properties and their relation among them, which assist the student in logically ordering the properties of the shapes. Now level 3 వచ్చేసి డిడక్షన్. సో దీంట్లో పిల్లవాడు దాని యొక్క ఫార్ములాస్ని వెతుకుతుంటాడు. సో వాటి యొక్క ఫార్ములాస్ని థీరమ్స్ని ప్రూవ్ చేయడానికి చూస్తాడు. సో అటైన్ ద లాజికల్ మీనింగ్ అబిలిటీ అండ్ ప్రూవ్ థీరమ్ డిడక్ట్. నెక్స్ట్ లెవెల్ 4 వచ్చేసి రిగర్. ఎస్టాబ్లిష్ అండ్ అనలైజ్ ద థీరమ్ ఇన్ డిఫరెంట్ పోస్టులేషన్ సిస్టమ్. సో తను ఏదైతే ఫార్ములాస్ షేప్స్ అన్నీ చూసాడో ఈ స్టేజ్లో దాన్ని అప్లై చేయడం థీరమ్స్ని ప్రూవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ 5 లెవెల్స్. సో నౌ లాస్ట్ టాపిక్ ఇది జీన్ పియాజే. ఏంటి సిడిపిలో ఉండాల్సిన ఆయన మ్యాథ్స్లో వచ్చాడని చూస్తున్నాడా? సో ఈయన మనకు మ్యాథ్స్ గురించి కూడా ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అది రిపీటెడ్గా మనల్ని అడుగుతున్నాడు. సో జీన్ పియాజే ప్రకారం ఫస్ట్ నెంబర్స్ని పిల్లలు కన్జర్వేషన్ చేస్తారు, తర్వాత లెంత్ని, తర్వాత వెయిట్ని, అండ్ తర్వాత వాల్యూమ్ని, NLWV. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. రిపీటెడ్గా మనల్ని అడిగిన స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ వెయిట్ ఈజ్ గ్రాఫ్డ్ బిఫోర్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కరెక్ట్ కదా? ఫస్ట్ మనం ఇందాక NLWV అన్నాం కదా. సో అలాగా కన్జర్వేషన్ ఆఫ్ వెయిట్ ఈజ్ గ్రాఫ్స్ బిఫోర్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సెకండ్ స్టేట్మెంట్ నెంబర్స్ కమ్ అండర్ లాజికల్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ యాజ్ నెంబర్స్ ఆర్ ద రిలేషన్స్ ఏ చైల్డ్స్ క్రియేట్ మెంటల్లీ. సో ఈ స్టేట్మెంట్ అనేది రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. సో మన జీన్ పియాజే గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో నెంబర్స్ కమ్ అండర్ లాజికల్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ యాజ్ నెంబర్స్ ఆర్ ద రిలేషన్షిప్ ఏ చైల్డ్ క్రియేటివ్స్ మెంటాలిటీ. సో నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం మ్యాథ్స్ పెడగాజీ మీద.